కనుక ఇక్కడ కూడా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో కూడా ఒకసారి చూద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొనియున్నాను, ఆవశ్యకముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొనియున్నాను. మొదటిది గమనించండి ఇక్కడ. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరట. వాళ్ళందరూ కూడా కూడుకొని ఏం చేస్తారట, ఒక సాకులు చెప్తున్నారు, వాళ్ళు కంప్లైంట్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటట, ఇంకేం దొరకలే. అందరూ కూడా ఏక మనసు ఎందులో నన్ను అంగీకరించే మంచి విషయాల్లో ఏక మనసు ఉండాలి, ఏ పనికిరాని విషయాల్లో ఉండకూడదు. దానివల్ల నష్టం. ఇక్కడ ఏం జరిగింది చూడండి. కనుక ఈ రోజుల్లో అందుకే అడుగుతున్నాను, ఏదన్నా సరే ఒక మంచి విషయం గురించి అడిగినప్పుడు అది మీరు చేయలేనప్పుడు మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఒక నెపాలు ఇస్తూ ఉంటారు, ఒక ఎక్స్క్యూజెస్ ఇస్తూ ఉంటారు. ఇలాగైందండి, అందుకే రాలేకపోయానండి. ఏదైనానండి దేవుని కంటే ఎక్కువ కాదు కదా అండి, మనకు తెలుసు కదా. ఈరోజు మీరు ఈ స్థితిలో ఉన్నారు, ఒకప్పుడు ఇంకా దిగజారిపోయిన స్థితిలో, తిండి సరైన లేని ఒక స్థితిలో, పని లేని స్థితిలో, అనారోగ్యంగా ఎంతో దైనికంగా ఉన్న స్థితిలో నుంచి దేవుడు ఈ స్థితికి తీసుకొచ్చినప్పుడు ఎంతో కృతజ్ఞత కలిగి దేవుని కొరకు ఇంకా ఉజ్జీవంగా మీరు పని చేయాల్సింది పోయి ఇంకా వెనక్కి వెళ్ళిపోతే అది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించుకోండి. కనుక ఇక్కడ కూడా చూస్తే మనిషి అంటేనే వారి యొక్క బలహీనతలను బట్టో లేకపోతే పరిస్థితులను బట్టో వారు, ఎందుకంటే వారు ఎందుకు నెపాలు ఎందుకు ఇస్తున్నారు, సాకులు ఎందుకు చెప్తున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు కష్టపడడం, లేకపోతే దేవుని విధానంలో నడవడం అంటే సులువు కాదు, చాలా కష్టం, మామూలు కాదు, చాలా కష్టం. కాబట్టి ఆ కష్టపడే తత్వం వాళ్ళకి లేక, మార్చుకోలేక వారు ఏం చేస్తారంటే వారు ఉన్న కంఫర్ట్ జోన్స్లో ఉండిపోతారు. వారు ఉన్న స్థితి వారికి నచ్చింది, బాగుంది అనుకొని అందులోనే కొనసాగుతుంటారు. అందువల్ల బయటికి రాలేరు. అందువల్ల ఏంటంటే ఇలాంటి యొక్క నెపాలు, ఇలాంటి ఎక్స్క్యూజెస్ ఇస్తూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఎలా కానీ మీరు సాకులు చెప్పేవారుగా ఉంటే మీరు ఎంతో కోల్పోతారు. ఇక్కడ కొన్ని విషయాలు మన బైబిల్ ప్రకారంగా మనం గమనిద్దాం. మొట్టమొదటిగా సాకులు చెప్పిన ఒక ఆదాము చూడండి ఒకసారి. ఆదాము ఒక సాకు చెప్పాడండి, ఆయన చేసింది ఒక తప్పు, దానికి ఏంటంటే ఆయన ఒక సాకు చెప్తున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయము 12వ వచనం చూస్తే, అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినను. ఇక్కడ అసలు వాస్తవంగా చెప్పాలంటే ఎవరికి చెప్పాడు? మొట్టమొదటిగా అనేక విషయాలు అవ్వ కంటే కూడా ఆదాముకే దేవుడే స్వయంగా చెప్పాడు కదా చాలా విషయాలు. ఏమని? తోటని జాగ్రత్తగా కాయమని, సేద్యపరచమని, ఇంకా ఆ తోట మధ్యలో 2 చెట్లు నాటాడు. ఏంటి? ఒకటి మంచి చెడును తెలుగునిచ్చే వృక్షం అయితే, ఇంకొకటి ఏంటి? జీవవృక్షనే నాటాడు. వాటి యొక్క ఫలాల గురించి మాట్లాడుతూ, ఈవెన్ జీవవృక్ష ఫలాన్ని కూడా నువ్వు తినచ్చు, కానీ ఈ యొక్క చెట్టు ఫలం మాత్రమే తినద్దని అంత క్లియర్గా దేవుడు చెప్పిన తర్వాత కూడా ఇద్దరికీ కూడా చెప్పాడు. ముఖ్యంగా ఆదాము ఎక్కువ, ఎందుకంటే తనే యజమానిగా ఉన్నాడు కాబట్టి. అలా చెప్పినప్పుడు తను ఏం చేశాడంటే, మేబీ తన స్త్రీ తనక భార్య ఇవ్వచ్చు, ఆక ఫలాలు ఇవ్వచ్చు, అయినప్పటికీ కూడా నువ్వు చెప్పాలి కదా, దేవుడు తినవద్దన్న ఆక ఫలం ఎందుకు మనం తినాలి అని నువ్వు వార్నింగ్ చేయొచ్చు కదా, కొంచెం గట్టిగా ఉండాల్సింది. కానీ ఆయన చెప్పలేదు, ఆయన కూడా తినేశాడు. తినేసి ఇప్పుడు ఏం చేస్తాడట, ఒక సాకు చెప్తున్నాడు. యాక్చువల్గా నేను ఇది కాదు, నువ్వు నాకు ఇచ్చావు కదా, నా భార్యగా నువ్వు చేసావు కదా, ఈ యొక్క స్త్రీ, ఆమె వల్లనే నేను తిన్నాను అని చెప్పి ఒక నెపాన్ని చెప్పాడు. అంటే ఇక్కడ చూడండి, ఒక సాకు చెప్పాడు తను తప్పించుకోవడానికి. దానివలన తన జీవితంలో ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే, వారు చక్కగా శ్రేష్టమైన ఫలాలు భుజిస్తూ దేవునితో చక్కటి సంబంధం కలిగి ప్రతినిత్యము యేసు ప్రభు వారు ఆయన్ని దర్శించడానికి ఒక చల్లపూట వచ్చేవారా? దాదాపుగా 100 సంవత్సరాలు వచ్చారని చరిత్రకారులు తెలియజేస్తున్నారు. 100 సంవత్సరాలు ప్రతిరోజు కూడా దేవుడు స్వయంగా నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడి చేయడం అంటే అది ఎంత ధన్యత. అలాంటి పరిస్థితి ఆయనకే దక్కింది. ఆయన తర్వాత కేవలం ఒక హానోక్కే దక్కింది. వాళ్ళిద్దరికే అలాంటి డైరెక్ట్గా దేవుడు ప్రతిరోజు వచ్చి మాట్లాడడం
అనేక విషయాలు తెలియజేయడం అనేది వారిరువరికే మనకి చూస్తాం, ఇంకెవరికి కూడా మనం చూడం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడికి ఆదాము పట్ల ఒక చక్కటి యొక్క ఉన్నతమైన ఆలోచన ఉంది. ఏమనుకున్నాడు అసలు? మనుషులు చేసింది దేవుడు చంపడానికండి? కాదు కదా. ఆయనతో కలిసి యుగాలు కూడా వారు కూడా జీవించాలి అనేదే కదా. మన దేవుడు అమరుడు కదా, అమరత్వంలో జీవిస్తున్నాడు, అమరత్వము కలిగిన వాడు. 1 తిమోతి పత్రిక 6:16 ప్రకారంగా ఎవరూ సమీపించరాని తేజస్సులో ఆయన వసించుచున్నాడు కదా. కనుక అలాంటి దేవుడు తన స్వరూపంలో చేసిన ఒక మనిషి కూడా అదే రీతిలో ఎల్లకాలము కూడా బ్రతికే ఉండాలి, జీవిస్తూనే ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ వారు చేసిన తప్పిదం వలన, పాపం వలన వారు ఏమైపోయారట? పాపం వలన వారికి మరణము సంప్రాప్తి వచ్చింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆదాముకి ఒక చక్కటి యొక్క పరిస్థితిని దేవుడు కలుగజేశాడు. కానీ ఆయన దాన్ని అది నిలుపుకోలేదు. ఆయన చేసిన తప్పు తర్వాత ఏం చేశారంట? ఒక సాకు చెప్పాడు. సాకు చెప్పి ఆయన బయటికి, అలా చెప్పడం వల్ల బయటికి తోలివేయబడ్డాడు. ఆయన ఎంతగా కోల్పోయాడు అంటే దేవుని యొక్క మహిమనే కోల్పోయాడు. దేవుని మహిమనే కోల్పోయి, అందుకే నాకు చాలా బాధగా ఉంటుంది. మీరు హెబ్రీ పత్రిక కానీ మీరు కానీ గమనిస్తే 11లో కానీ మీరు చూస్తే, అక్కడ విశ్వాసులు వీరులు పట్టికలో ఆదాము పేరు లేదు కదా. మొట్టమొదటి మానవుడు కదా, ఆయన పేరే ఉండాలి కదా. ఎందుకంటే దేవునితో స్వయంగా ఆయన అనుభవం కలిగిన వాడు, దేవుని చూశాడు, స్పర్శించాడు, ఎంతో కాలం గడిపిన వాడు కదా. అలాంటిది ఆ మానవుడిగా ఉంటున్న మొట్టమొదటి యొక్క ఆదాముకు పేరు లేకపోవడం ఎంతో భయంకరం. అయితే జీవగ్రంథంలో ఉంటుందేమో, ఉండొచ్చు, కానీ శ్రేష్టమైన వాటి నుంచి తొలగించబడ్డాడు. అంటే ఇక్కడ మీరు ఆలోచించండి, సాకులు చెప్పడం వలన మీరు నెపాలు చెబితే మీరు విలువైనవి కోల్పోతారు. ఇక్కడ ఆదాము దేవుని యొక్క మహిమను కోల్పోయాడు. వాస్తవంగా మట్టితోనే దేవుడు తయారు చేశాడు ఆదాముని, కానీ మహిమ తనకి ఆవరించి ఉంది వారిరువురికి కూడా. ఎవరికి? ఆదాము హవ్వకి ఇరువురికి కూడా ఏదైనా వనములో వారు మట్టి దేహములతో తయారు చేయబడినప్పటికీ కూడా మహిమతో నింపబడిన వారుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ పాపం వచ్చిందో ఈ యొక్క మహిమ పోయింది, మట్టే మిగిలింది ఆ దేహాన్ని. అందువల్ల వారు దిగంబరులుగా అయిపోయారని అప్పుడు వారికి తెలిసింది. అంటే ఈ యొక్క మహిమే వారి యొక్క వస్త్రముగా, మహిమ వస్త్రముగా వారు కప్పబడి ఉన్నారు. కాబట్టి వారు సిగ్గును అందకుండా ఉన్నారు వాళ్ళు అదిలో. అంటే దీన్ని బట్టి ఏంటంట, నువ్వు చెప్పిన ఒక చిన్న ఎక్స్క్యూజ్ ఏమైపోయిందట? యూ లాస్ట్ ద గ్లోరీ. దేవుని యొక్క మహిమను నువ్వు కోల్పోయావు. కనుక మీరు కూడా ఆలోచించండి. మీరు కూడా చాలా నెపాలు, చాలా ఎక్స్క్యూజెస్ చేస్తూ ఉంటారు దేవుని విషయంలో. చాలా ప్రాక్టికల్గా మామూలు విషయాలు కూడా చాలా మాట్లాడుతుంటారేమో, కానీ అవన్నీ నాకు అనవసరం. కానీ దైవికమైన యొక్క విషయాల్లో, దేవునికి సంబంధించిన విషయాల్లో, మీ ఆధ్యాత్మిక జీవితం పెంపొందించబడిన విషయాల్లో మీరు ఇలాంటి సాకులు చెప్తున్నప్పుడు మీరు కూడా అమూల్యమైనవి కోల్పోతారు అనేది మీకు తెలియజేస్తున్నాను. సో మొట్టమొదటిగా ఆదాము దేవుని యొక్క మహిమను కోల్పోయాడు అని సాకు చెప్పి, తర్వాత చూస్తే ఆదాము పోయాడు కదా, ఈవ్ అంటే తన యొక్క భార్య అయిన హవ్వ కూడా తను కూడా ఒక మాట చెప్తుంది. చూడండి, తన ఒక సాగు చెప్తుంది. అప్పుడు దేవుడైన ఆదికాండం 3:13 చదువమ్మా. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ సర్పము నన్ను మోసము చేసినందున తింటిననెను. ఆదామేంచి తన భార్య మీద చెప్తే, తన భార్య ఏంటట? సర్పం మీద ఒక సాకు చెప్తుంది. ఇప్పుడు వారిరువురికి కలిపే చెప్పాడు కదా, నువ్వు తినద్దు, ఈ ఫలాన్ని, ఈ వృక్ష ఫలాన్ని తినకండి, మిగతావన్నీ కూడా మీకు నిరభ్యంతరంగా మీరు తినచ్చు అని చెప్పినప్పుడు వారు వినాలా? వారు వినలేదు. అక్కడ సాకులు, అక్కడ మాటలు. అక్కడ ఏమైందట? అప్పుడు దేవుడని యెహోవా స్త్రీతో, నువ్వు చేసినది ఏమిటని అడుగుగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినన్ను. నేను అంతలో నేను తినలేదు, సర్పమే నన్ను తినమన్నది, నన్ను మోసం చేసి నాతో తినిపించిందని చెప్పి సర్పం మీద ఒక సాకు చెప్తుంది. నేను అంటాను, ఇవన్నీ పక్కకు పెడితే యాకోబు పత్రిక 1:14 మనం ఎప్పుడు చదువుతూనే ఉంటాం కదా. చదువుతారమ్మా? ఇక్కడ మోసం చేయడం కరెక్టే,
వాస్తవమే. ప్రతివాడును ఆ. తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడిను. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. చాలా ఇక్కడ చూడండి, ఇవన్నీ ట్రాష్ అండి. ఇక్కడ ఇందాక ఆదాం విషయమే కానీ హవ్వ విషయం కానీ వారు చెప్పినవన్నీ ట్రాష్ పక్కకు పెట్టండి. ఎందుకంటే ఇది ప్రధానమైనది. ఏంటట? వాడి స్వకీయ దురాశ చేత, అంటే వారికంటూ ఒక సొంత ఇచ్ఛ, ఒక సొంత ఆలోచన వారికి కలిగినప్పుడు దాని నిమిత్తము ఏంటంటే దాని మీద ఫోకస్ చేసుకొని వారు ముందుకెళ్తారు. అలా వెళ్ళిన క్రమంలోనే ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఈ యొక్క హవ్వ ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, సర్పం వచ్చి హవ్వతో సంభాషణ చేశాడు. ఏమనంటే, ఇది నిజమా అని మాట్లాడుతూ, ఈ పండు కానీ మీరు తింటే మీరేమైపోతారు? దేవతలైపోతారు అని ఒక ప్రలోభ పెట్టాడు. ఎప్పుడైతే ఈ యొక్క మాటలు చెప్పాడో కొంత ఆశ పుట్టింది. అవును కదా, అంటే మేము కూడా ఉన్నతంగా మేము కూడా ఎదుగుతామేమో. అంటే మనసులో ఒక కోరిక ఉంది. ఏంటంటే, నేను కూడా ఒక ఉన్నతంగా నేను కూడా ఉండాలి, నన్ను కూడా అందరూ ఆరాధించాలి, లేకపోతే ఒక ప్రత్యేకత కోరుకుంది తను కూడా మనసులో. అంతేకాకుండా ఆ తర్వాత అది చూపుకి ఎలాగుందట? రమ్యముగా ఉందట. ఆ ఫలము ఈ 100 సంవత్సరాలు ఆ తోటలో సంచరిస్తున్నారు కదా, మరి 100 సంవత్సరాల్లో నీకు చూపుకి రమ్యంగా కనబడలేదా? ఆ రోజే కనబడాలా నీకు? అంటే అదే యాకోబు పత్రిక 1:14 చివరి భాగంలో మనం చూసాం కదా. దురాశ ఏం చేసిందట? గర్భము ధరించింది. ఆ రోజు పండిందనమాట. కనుక ఇక్కడ హవ్వకి కూడా చక్కగా దేవుడు ఏమనుకున్నాడు? దేవుడులాగే వారు కూడా నిరంతరము కూడా ఆయనతో కలిసి ఉండాలి అన్నాడు. తర్వాత వారి యొక్క సంతానాన్ని, వారి ద్వారా ఉత్పత్తి చేయబడిన యొక్క సంతానం అంతా కూడా భూమిని అంతా కూడా నిండించాలనేదే కదా దేవుని యొక్క కోరిక. అదే 1వ అధ్యాయం 28వ వచనంలో ఆదికాండంలో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు 5 రకాలుగా కదా. ఏంటది? మైక్ చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవాలట. అవన్నీ చేయడమే కాకుండా అదంతా అభివృద్ధి చెందిన తర్వాత అదంతా మళ్ళీ నీదే, నువ్వే అధికారి వాటిపైన. అంతగా దేవుడు దీవించాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఏ మనిషి కూడా చావకూడదు అనేది, నిరంతరము కూడా ఆయనతో కలిసి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. వారి యొక్క సంతానము కూడా అదే రీతిలోనే అంతా కూడా ఫలభరితంగా ఉండాలనేది దేవుని కోరిక. వాటన్నిటి మీద కూడా ఒక అధికారాన్ని దేవుడు, ఒక లీగల్ రైట్స్ ఆయనకి ఇచ్చారు వారి ఇరువురికి కూడా. ఇంకా నేను అనుకుంటాను, హవ్వ చేసిన పని వలన ఈ యొక్క ప్రసవ వేదన తనకి వచ్చింది. అవునా? లేకపోతే దేవుడికి తెలుసు, దేవుడే ఆశీర్వదించాడు, ఫలించాలన్నాడు, విస్తరించాలన్నాడు, భూమిని నిండించాలన్నాడు, ఉత్పత్తి కార్యక్రమాన్ని ఎలా చేయాలో దేవునికి తెలుసు. అయితే అది పెయిన్లెస్గా చేసినేమో నేను అనుకుంటాను. అంతటి యొక్క బాధతో ప్రసవ వేదన అనేది మరి స్త్రీలకు తెలుసు కాబట్టి మరి ఎంతో భయంకరంగా ఉంటుంది కదా. మరి అలాంటి యొక్క వేదన లేకుండానే దేవుడు ఏదైనా కార్యం చేసినేమో, మీరు లోబడి అదే రీతిలో ఉంటే. కానీ అక్కడ అది జరగలేదు. అవిధేయులుగా వారి ఇరువురు ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞను వారు తిరస్కరించారు, తృణీకరించారు. అందుకే పాపం అంటే ఏంటట? 1 యోహానులో ఏముందండి? ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపములో జీతము మరణము. కనుక వారు పాపము చేసిరి. ఏమైందట? వారు పైపెచ్చు వాళ్ళు ఇచ్చిన ఒక ఎక్స్క్యూజ్ ఏంటట? ఆదాం అంటాడు హవ్వ ఇచ్చింది అంటాడు, హవ్వ అంటది సర్పం ఇచ్చింది అన్నారు. మొత్తానికి వాళ్ళందరూ కూడా దేవుడు దగ్గర నుంచి రావాల్సిన చక్కటి యొక్క ఆశీర్వాదాన్ని వారు కోల్పోయారు. ఎలా కోల్పోయారు అంటే ఇవన్నీ కోల్పోయారు. అసలు పని లేకుండా, పని చేయకుండా చక్కగా నీ జీవితం గడిచిపోతుంది కదా. 100 సంవత్సరాలు హ్యాపీగా ఆదాము హవ్వ ఏం పని చేశారంటే తోటలో? ఏమైనా పని చేశారా? ఏం లేదు, హ్యాపీగానే ఉన్నారు. పని చేయలేదు కానీ చక్కగా ఫలాలు, చక్కగా ఆ నీళ్ళు, ఏంటట ఆ చెట్లకి, ఆ తోటను తడపడానికి కూడా దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు కదా. ఆ నది 3 పాయలు అయిపోయి అది ఎలా వచ్చి ఏం తడుపుతూ ఉంటుంది? ఏదైనా వనాన్ని ఎలాగా చక్కగా తడుపుతూ ఉంటుంది అంతా కూడా. ఆ పని కూడా లేదు. కేవలం ఏంటంటే నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, ఎవరిని లోపలికి రాకుండా చూసుకొని జాగ్రత్తగా కావలి కాయ అన్నాడు. అలా ఉంటే
చక్కగా బాగుండేది, కానీ వీళ్ళు ఆ పని చేయలేదు. దానికి వ్యతిరేక దిశలో వెళ్ళినందున దేవుడు ఏం చేశారట, అవన్నీ కట్ చేశాడు. వారికి శాపం వచ్చింది. పైపెచ్చి వాళ్ళు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఏదైనా వల్ల ఉన్నారు వాళ్ళు, వారు బయటికి తోలివేయబడ్డారు. కెరూబుల చేత ఖడ్గ జ్వాలలతో దాన్ని కావలి పెట్టాడు దేవుడు. వారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత వారికి ఎంత శ్రమ అంటే, ఇంకా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క చెత్త చెట్టు, ముళ్ళ చెట్టు, పాదులు, ఇవన్నిటిని కూడా ఏం చేస్తారు వాళ్ళు, గచ్చపొదలు ఇవన్నీ కూడా దాన్ని శుభ్రం చేసుకొని, ఇప్పుడు కూడా చూడండి, మంచి చెట్లు మనం వేసుకోవాలి కానీ చెత్త చెట్లు, పిచ్చి చెట్లు ఎవడు ఏకర్లేదు కదా. అవే, వాటికి నీళ్ళు కూడా అవసరం లేదు, అవే అలాగా మొలిసేస్తూ ఉంటాయి. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు రైతులుగా ఉంటున్న వారికి తెలుసు, వారి యొక్క పొలాల్లో వారంతా కూడా వారు చేసినాక కష్టం అంతా కూడా, అవంతా కూడా పిచ్చి మొక్కలన్నీ కూడా అవన్నీ ఎప్పటికప్పుడు దాన్ని తీసివేస్తూ ఉండాలి. ఎందుకంటే దాని సారం కూడా ఇదే తినేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళు బయటికి వెళ్ళిపోయి నానా కష్టాలు పడ్డారు. ఇక్కడ ఆదాము హవ్వ ఇద్దరు కూడా. కారణం ఏంటంటే వారు ఇచ్చిన సాకులు వలన వారు దేవుడిచ్చినాక అమూల్యమైన వాగ్దానాలే కానీ ఆశీర్వాదాలు కానీ వారు కోల్పోయినట్టుగా కూడా బైబిల్ తెలియజేస్తుంది. ఇంకా మనం చూస్తే ఆదికాండం 19వ అధ్యాయం చూడండి ఒకసారి, 19 ఇక్కడ లోతు కూడా ఒక, ఇదిగో నీ కటాక్షముని దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గనపరిచితివి. నేను ఆ పర్వతమును తప్పించుకొని పోలేను, ఆ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. ఎవరు చెప్తున్నారండి? పర్వతానికి వెళ్ళిపోమని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు కదా. పర్వతానికి వెళ్ళిపోమని దేవుడే చెబితే దేవుడు ఎందుకు చంపుతాడు? నీకెందుక బాధ? చెప్పినోని నేను, సృష్టికర్తని నేను కదా. నేను నిన్ను కాపాడాలనే ఈ యొక్క సొదొమ గొమొర్రా నుంచి బయటికి రమ్మన్నాను కనుక మరి నువ్వెందుకు ఇక్కడ చెప్తున్నావు? ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణం రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గనపరిచితిని, నేను పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. దేవుడు ఒక మంచి ఉద్దేశంతో అక్కడికి వెళ్ళిపోండ్రా అంటే, అక్కడికి వెళ్ళేలోపు చచ్చిపోతానని నీడు బాధ కదా. ఇక్కడ కూడా అంటే దేవుడినే నమ్మట్లేదు. సో దేవుడే వారిని ఆశీర్వదించాడు. తన యొక్క పెదనాన్న ఎవరు? అబ్రహాం కదా. మరి అబ్రహాంని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అవన్నీ కూడా చూశాడు. వారందరూ కూడా ఒక స్థలంలో ఉంటున్నప్పుడు వారిని దేవుడు అంచెలంచెలుగా ఎలాగ ఆశీర్వదించాడు? ఊరు అనే పట్టణం నుంచి ఆయన అలా తీసుకొని వచ్చి ఎక్కడ నడిపించాడు? కానానికి తీసుకొచ్చాడు కదా. ఈ కానాన్ వరకు తీసుకొచ్చినప్పుడు మధ్యలో ఎన్నో ఆగి వచ్చారు అంతా కూడా. దేవుడు ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా చూసిన తర్వాత కూడా అలాంటి దేవుడిని మరలా ఆయన ఇలాంటి సందర్భంలో చెబుతున్నప్పుడు నమ్మలేదు. నేను అంత దూరం వెళ్ళలేను అన్నాడు. ఒక సాకు చెప్పాడు. మళ్ళీ ఇంకోటి ఏంటట, వెళ్ళలేను అని చెప్తూ కూడా ఆయనే చెప్పేస్తున్నాడు ఎక్కడికి వెళ్తాడో. ఎక్కడట? సోయూరు లోయ అని ఒకటి ఉందట అక్కడ దగ్గరలో, అక్కడికి వెళ్ళిపోతాను నేను, అందులో ఉంటాను అన్నాడు. సరే దేవుడు ఏమన్నాడు అంటే, ఇంక సరే మరి ఓవర్గా నువ్వు దేవుడిని ప్రాధాయపడి రిక్వెస్ట్ చేసేస్తే, చూడండి కొన్ని సందర్భాల్లో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడిని మనం ఎక్కువగా అడిగినప్పుడు దేవుడు ఆల్రెడీ నిర్ణయించబడిన చిత్తము ఒకటి ఉంటుంది. డిటర్మైన్డ్ విల్ అని అంటారు దాన్ని. నిర్ణయించిన చిత్తము, ఇంకొకటి అనుమతించబడిన చిత్తము. ఈ రెండు తెలుసుకోవాలి మీరు. నిర్ణయించిన చిత్తము దాన్ని ఎవడూ మార్చలేడు. అనుమతించబడిన చిత్తము అది మార్పు చెందొచ్చు. అంటే ఇక్కడ పర్మిసివ్ విల్ అంటారు. అంటే దేవుడు పర్మిషన్ ఇస్తాడు, కానీ పర్మిషన్ ఇవ్వక ముందు దేవుడు మనసులో ఒకటి కానీ నిర్ణయించుకున్నాడు అనుకోండి, దానిని మళ్ళా కొంచెం మార్చుకోవాలి అనుకుంటే మాత్రం అది ఎప్పటికన్నా మీకు ప్రాబ్లమే. ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ దేవుడు తను ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? పర్వతానికి వెళ్ళిపోతే బాగుంటుంది, నువ్వు అక్కడ ఉంటే అక్కడ సురక్షితంగా ఉంటాం అనేది దేవుని చిత్తం. కానీ ఈయన దేవుడిని ఊరికే బ్రతువులాడి నేను వెళ్ళలేను, నేను చచ్చిపోతానేమో అని ఓవర్ యాక్షన్ చేసి అడుక్కున్నందుకు దేవుడు కాదనలేక అవును అన్నాడు. కానీ దేవునికి అది సంపూర్ణంగా ఇష్టం లేదు. ఈ రోజుల్లో కూడా మీరు కూడా ఏమంటే చాలా విషయాల్లో మీకు ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది.
సర్లే దేవుని దగ్గర నుంచి ఎస్ అని ఒక అప్రూవల్ వచ్చింది కాబట్టి పర్వాలేదని ముందుకు వెళ్తారు, కానీ తర్వాత క్రమంలో మీరు బాధపడతారు. ఇక్కడ లోతు విషయం అలాగే జరిగింది. ఇక్కడ జరిగిన తప్పు వలన ఎంత దేవుని యొక్క ప్రణాళిక లేట్ అయిపోయిందండి. 2 శాపగ్రస్తమైనాక జనాంగాలకి మూలపురుషుడు అయిపోయాడు అన్న మాట్లాడాం కదా మనం. అది ఎవరాలు? మోయోబీయులు, అమ్మోనీయులు. ఈ యొక్క 2 ఒక శాపగ్రస్తమైన జనాంగాన్ని సంహరించడానికి దేవునికి ఎంతో టైం పట్టిందో. న్యాయాధిపతుల దగ్గర నుంచి స్టార్ట్, రాజుల కాలం అంతా అదే దరిద్రం కదా. అలా యుద్ధాలు చేసి పాత నిబంధన అంతా అంతనే కదా అయిపోయింది అంతా కూడా. మలాకి వరకు కూడా ఎందుకు ఇవన్నీ? కారణం ఏంటంటే అక్కడ జరిగిన మిస్టేక్. అంటే ఇక్కడ ఒక చిన్న సాకు చెప్పాడు, ఎంత నష్టం జరిగిందంటే దేవుని యొక్క ప్లానే లేట్ అయిపోయింది, లేదా అంత టైం పీరియడ్ అవసరం లేదు. ఓల్డ్ టెస్టిమెంట్ అంటే పాత నిబంధన గ్రంథం అంతా ఇలాగే చిక్కుకుని ఉంది. ఒక్క చిన్న సాకు వాడు అక్కడ ఆ రోజు చెప్పినప్పుడు పైకి వెళ్ళిపోయి ఉంటే సరిపోను కదా. ఈ బాధే లేదు నాకు తెలిసి, ఈ బాధే ఉండదు నాకు తెలిసి. బైబిల్లో 66 పుస్తకాలు ఉండకపోను ఈయన కానీ ఇలా చెప్పకపోతే, తక్కువ పుస్తకాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆలోచించాను, అంటే ఇక్కడ సాకులు చెప్పడం వలన ఆ టైంకి మీరు సేవ్ అయిపోతారు, బాగానే ఉంటుంది, కానీ తర్వాత కాలంలో మీరు దరిద్రంగా చిక్కుకుంటారు. అది మీకు తెలియదు. ఇక్కడ చేస్తుంది అదే. ఇక్కడ ఆదాము ఒక సాకు చెప్పాడు, హవ్వ ఒక సాకు చెప్పింది, ఇంకా లోతు కూడా ఒక సాకు చెప్పారు. కాబట్టి దాని యొక్క పరివసనాలు వారు చూస్తున్నారు కదా, అనుభవిస్తున్నారు. ఇంకా చూద్దాం. ఇంకా చూస్తే 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలు వారు కూడా ఒక సాకు చెప్తున్నారు. ఏంటట? సమూయేలు ముసలివాడైపోయాడు కనుక, ముసలివాడైపోయాడని ఎందుకు చెప్తున్నారు? అది ఒక సాకు. సమూయేలు చాలా దీర్ఘదర్శి, ఇంకా ఏంటంటే చాలా ప్లాన్డ్గా చేస్తాడు ఏదన్నా. దేవునికి విధేయుడిగా ఉన్నవాడు కనుక ఆయన ద్వారా ఏ తప్పిదము కూడా ఒక్కటి కూడా జరిగినట్టు బైబిల్లో మెన్షన్ చేయలేదు, ఒక రిమార్క్ లేదు. అలాంటి సమూయేలు మీద నెపాన్ని చూపిస్తారు. ఒక సాగు చేత ముసలోడు అయిపోయాడు కాబట్టి ఆయనే మమ్మల్ని చూస్తాడు కనుక మాకు రాజు కావాల్సిందే అని పెట్టారు. అదే చదవమ్మ ఇప్పుడు. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిది. అదండి ఇక్కడ అప్పటికే సమూయేలు ఈ యొక్క ప్రవక్తగా పని చేయకముందే న్యాయాధిపతులు 20 మందిలో మొట్టమొదటిగా ఇక సమూయేలే కొంతకాలం పనిచేశాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళు న్యాయాధిపతులు వచ్చారు. అంటే అప్పటికే ఈయనకి తెలుసు పరిస్థితి, ఎందుకంటే ఇశ్రాయేలు మైండ్ సెట్ తెలుసు, వారు ఏ రీతిలో తప్పిదం చేస్తున్నారో, వారు దేవునికి ఎంత అవిధేయులుగా ఉన్నారో తెలుసు. వాళ్ళు సరి చేస్తున్నప్పుడు ఈ ముసలోడు ఇప్పుడు ఈయనేం చేస్తాడు కదా అని చెప్పి వారు ఇలాంటి నెపాన్ని చూపించి వారు రాజును కోరుకున్నారు. మనకి తెలిసి ఎవరు మొదటి రాజు? ఎవరండి? ఎవరు? సౌలు. మరి ఆ రాజుతో ఎంత తిప్పలు పడ్డామో ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా, అది కూడా మనకు తెలుసు. ఆయన ఎంతకాలం వేలాడట? 40 సంవత్సరాలు రాజుగా ప్రజలకి, కానీ దేవుని దృష్టిలో 2 సంవత్సరాలే. 38 సంవత్సరాలు గాలికి వెళ్ళిపోయాయి. అది కారణం. అంటే ఇక్కడ ఏమి వర్కౌట్ అవ్వలే. అందుకనే ఇక్కడ సమూయేలును మరి తిరస్కరించి ఒక సాకు చెప్పారు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా. ఎందుకు తెలుసా? దేవునికి లోపడ్డం ఇష్టం లేక సమూయేలు మీద ఒక రీజన్ చెప్పారు. ముసలోడు ఇప్పుడు ఏం చేస్తాడులే కాబట్టి మాకు రాజే కావాలి, రాజు అయితే మమ్మల్ని బాగా పాలిస్తాడని ఆయన అనుకుని అలా చెప్పారు. దాని పరివసనం ఏంటట? బాగా అయిందా అంటారు కదా, అలాగైందనమాట. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎలా అయిందండి? శత్రువులకు అప్పగించాడు, చిత్తగొట్టించాడు శుభ్రంగా. ఆ తర్వాత కాలంలో మామూలుగా ఇవ్వలేదే. సౌలు స్టార్టింగ్లో బాగున్నాడు, అదే చెప్తాను కదా, 2 ఏళ్ళు బాగున్నాడు, చక్కగా రోషం కలిగి దేవుని కొరకు కార్యం చేశాడు. ఆ తర్వాత నుంచి చూపించాడు మొత్తం స్టోరీ కదా. ఎంతగా అంటే ఇంకా మరి సౌలు కాలంలోనే కదా ఈ ఫిలిస్తీన్లు అందరూ కూడా వాళ్ళ మీద పడతా ఉన్నారు వచ్చి. మరి గొలియాతీ బ్యాచ్ అంతా కూడా ఈయన కాలంలోనే ఇదంతా కూడా జరిగింది. కనుక మనం ఆలోచించండి, సాకులు మంచిది అనుకుంటున్నారేమో, ఆ టైంకి మీకు కాపాడతాయేమో, కానీ అది ఎప్పటికన్నా మీకు ప్రాబ్లమే. సాకులు చెప్పిన వాడు ఎవడూ బాగుపడలేదు, వాళ్ళందరూ కూడా ఇలాంటి యొక్క నష్టాలు చూస్తున్నారు. ఆదాము చూశాడు, అవ్వ చూసింది, ఇంకా
లోతు చూశాడు. ఆఖరికి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు కూడా సాకు చెప్పడం వలన వారు నష్టపోయారు. శత్రువులకు అప్పగించబడ్డారు, వారు చాలా నష్టపోయారు. సాకులు మంచిది కాదండి. సాకులు చెప్పకండి, యథార్థంగా మీరు చెప్పండి. అందుకే నా అపోస్తలుడు పౌలు అంటారు బట్ట, నీ మాట బా అన్ని చిలకలే గోరింకలే, అంటే ఇవి మాట్లాడుతున్నాయి కాబట్టి. కనుక అన్నీ మంచివే, మీకు అన్నీ తెలుసు, కానీ అయినా సరే అప్పుడు మాత్రం అవన్నీ పక్కకి వెళ్తాయి, ఇవే మాట్లాడతారు. కనుక మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఇప్పుడు వీళ్ళందరూ మనకి నిదర్శనం అంటే బైబిల్ గ్రంథంలో ఇవందరూ కూడా వారు చేసిన దానికి వారు అనుభవించారు. ఎందుకు దేవుడు పెట్టాడంటే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనంలో ఏముందట, ఇవన్నీ కూడా మనకి ఎందుకట, దుష్టాంతములో ఇవన్నీ కూడా మనకు ఒక గుణపాఠాలుగా ఇవన్నీ పెట్టాడు, ఒక పాఠాలుగా పెట్టాడు. కనుక అవి చూసి అన్నా సరే మీరు సరి చేసుకోకపోతే మీ పరిస్థితి ఇంకా దుర్భరంగా ఉంటుంది అని ఒక హింట్ ఇస్తున్నాడు. ఇంకా చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 11, 12 వచనాలు. సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి, ఇంకనూ యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గానునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించితనెను. రైట్, ఇదే లేఖన భాగం మనం రీసెంట్గా మనం ఒకసారి ధ్యానించాం, గుర్తుందా? ఏంటంటే అది ఏ సందర్భంలో మాట్లాడాం? చాలా కష్టమైన ప్రశ్నలు ఇవి కదా. గట్టి మాట్లాడితే ఒక 3 వీక్స్ బ్యాక్ ఎప్పుడో నేను వీటి గురించి ఒక 2 సిరీస్ చేసినప్పుడు చెప్పాను, 2 ప్రశ్నలకి సమాధానం చెప్తానని చెప్పాను, గుర్తుందా? ఇక్కడ వినరు, అందులోనే చూడరు, ఏదో అలా వచ్చామో వెళ్ళిపోయాం అంతే. కాబట్టి మీకేం అర్థమవుతుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన ఒక సాకు చెప్తున్నాడు. ఏంటో సాకు? ఆయన ఏం చేశాడు? ఇక్కడ మీకు ఆ రోజు ఇదే వాక్యం చెప్పినప్పుడు బైబిల్లో అండర్లైన్ చేసుకున్న పదం అన్నాను, చెప్పగలరా కనీసం ఇందులో చూసన్నా సరే? అదే ఏంటంటే అక్కడ ఇదిగోండి, నా అంతట నేను సాహసించి అనే పదం అండర్లైన్ చేసుకోండి అన్నాను. కారణం ఏంటంటే సాహసం అంటే రిస్క్ ఎందుకు చేస్తాడు? ఎవడన్నా ఎందుకు చేయాలి? అక్కడ చేశాడు. ఎందుకంటే ఆ పని ఎవరిదండి? యాజకుడు చేయవలసిన పని ఆ దహన బలి అర్పించేశాడు. ఎవరు? ఇక్కడ సౌలు అర్పించేశాడు. సమూయేలు చేయవలసిన పని సౌలు చేశాడు. సమూయేలు రావడం లేట్ అయితే ఆయన ఈ పని చేశాడు. అక్కడ దేవుని యొక్క దృష్టిలో ఒక తప్పుడు వాడిగా కనబడ్డాడు సౌలు. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది తన యొక్క పతనం. అలాగా ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే ఇంకా చివరిగా దేవుడు తీసేశాడు. ఏకంగా తీసేసిన తర్వాత దావీదును పెట్టాడు. అదే 13:22 అపోస్తల కార్యంలో మనం ఆ స్టార్టింగ్ అడ్రస్సింగ్ మనం వింటాం. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచిస్తే ఇక్కడ కూడా సాకు చెప్తున్నాడు, వెయిట్ చేయొచ్చు కదా. ఎవరి కొరకు? సమూయేలు ప్రవక్త గురించి వెయిట్ చేయొచ్చు కొంత మటుకు, కానీ ఆయన ఎదురు చూడలేదు. అక్కడ సాకు చెప్పాడు. దాని వలన దాని నష్టం చూశాడా? ఎంత నష్టం అంటే ఇంకా తనక రాజ్యమే పోయింది, అక్కడ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా దేవుడు అనుకున్నాడు, వీడి చేతులు ఇంక వేస్ట్, ఇది తీసేద్దామని చెప్పి దేవుడు నిర్ణయించుకున్నాడు. అదే చెప్తున్నాను, దేవుడు నిర్ణయించుకుంటే డిటర్మైన్డ్ విల్ అంటారు, అది నిర్ణయించబడిన చిత్తము ఎప్పుడూ మార్చలేడు. పర్మిసివ్ విల్ను మాత్రమే మార్చగలము. పర్మిషన్ ఇస్తే అంటే ఆ పర్మిషన్ కూడా ఆయన ముందు అనుకోకూడదు, ఆ టైంకి అది ఇవ్వాలి. అలాగైతే దానికి మార్పులు జరుగుతాయి, కానీ ఆయన ఆల్రెడీ మైండ్లో అనుకుంటే అది జరగదు, దాన్ని ఎవడు మార్చలేడు. అందుకని అంటారన్నమాట, దేవుని చిత్తము కంటే ఇంక మనం దానికి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదు అనడానికి ఏంటంటే అదనమాట. అంటే ఆల్రెడీ అది నిర్ణయించబడింది కాబట్టి. ఇక్కడ ఏం చేశారట, ఆయన ఒక సాకు చెప్పాడు. ఎందుకనంటే ఫిలిష్తీయులు వచ్చి నా మీద పడిపోతారేమో కనుక తొందరగా నేను కానించానండి అని చెప్పి ఒక సాకు చెప్పాడు. దానివలన ఆయన రాజ్యమే పోయింది, ఆయనే పోయాడు తర్వాత కాలంలో. ఇంకా చూస్తే అదే 1 సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయం 21వ వచనం కూడా చూడండి. అదే మాట ఆయన అదే రాజు చెప్తున్నాడు, చదవమ్మా. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలతోనూ ఎడ్లలోనూ
ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. ఏంటంటిది? ఏంటట? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇందాక అక్కడ ఒకటి చెప్పాడు, ఇక్కడ ఒకటి చెప్తున్నాడు. ఏంటట? సమూయేలు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి, బాబు నేను నీకు చెప్పాను కదా, దేవుడు నాకు చెప్పాడు, అమాలేకీలు ఎవ్వరిని ఉంచక అందరిని ఏరేసే, మొత్తం చిన్న పిల్లల మీద కూడా నువ్వు దయ చూపించక్కర్లే, ఇంకా చెప్పాలంటే పశువులు కూడా చంపేశాయి, ఎవరిని వదలొద్దు, శత్రుశేషం ఏది ఉంచొద్దు అని క్లియర్గా సమూయేలు రాజైన సౌలుకి తెలియజేశాడు. ఆ జరిగిపోయిన తర్వాత ఈయన తెలుసుకున్న తర్వాత మళ్ళా వెళ్ళి దర్శించి చేసావా అని అడిగితే ఆయన అక్కడ చెప్పాడు. ఇందాకలా ఇక్కడ ఏం చెప్తున్నాడు? దొడ్లో ఏం వినబడుతున్నాయి? రంకులు వినబడుతున్నాయి, ఎద్దుల రంకులు వినబడుతున్నాయి, గొర్రెలు సౌండ్లు వస్తున్నాయి. ఏంటి అంటే ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఏంటట? అయితే గిల్గాల్లో నీ దేవుడిని యెహోవాకు బలి అర్పించుటకే జనులు శపితము గల గొర్రెలను ఎడ్లలో ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చారని సమూయేలు చెప్పాడు. శాపగ్రస్తమైనది దేవునికి ఇవ్వడం ఏంట్రా? కామన్ సెన్స్ కదా, శ్రేష్టమైనవి ఇవ్వాలి. కానీ అయినా దేవుడు అది అడిగితే పోను అనుకోవచ్చు, అసలు అవన్నిటిని కూడా చంపేమన్నాడు కదా. చంపేమంటే వాటిని అందులో శ్రేష్టమైనవి మళ్ళీ చెప్తున్నాడు చూడండి. బలిష్టమైనవి శ్రేష్టమైనవట, యెహోవా బలి అర్పణకే వాటి నిమిత్తమే నేను సేకరించి పెట్టుకున్నాను అంటున్నాడు అక్కడ. ఇది సాకు, నీకు నచ్చింది నువ్వు చేసుకుని పోతున్నావు, అక్కడ మళ్ళీ ఒక సాకు ఇవన్నీ చెప్తున్నావు. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు మరి పతనం స్టార్ట్ అవ్వదండి? దేవుని దృష్టిలో ఏమైపోయాడట? ఒక అవిధేయుడు. ఎవరు? సౌలు అవిధేయుడిగా ఉన్నాడు కనుక ఒకటి 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 కూడా ఆయన మిస్టేక్స్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. దేవుడు యాక్చువల్లీ చెప్పాలంటే సౌల్ని అభిషేకించమని చెప్పింది ఎవరు చెప్పాలి? సౌల్ని అభిషేకించమని చెప్పింది ఎవరండి? దేవుడే కదా. అంటే దేవునికి ఒక మంచి ఉద్దేశం ఉంది, తన్ని మంచిగా దీవించాలని, చక్కగా నడిపించాలనేది దేవుని ఉద్దేశం. కానీ దానికి నువ్వు ఇష్టపడలేనప్పుడు, దేవుడు చేయాలనుకున్న దానికి నువ్వు లోబడలేనప్పుడు నేనేం చేయాలి? అందుకనే ఆయన ఎదురు చూశాడు. ఒకటి కాదు, ఇక్కడి నుంచి మీరు ఇందాక చదివిన లేఖన భాగం నుంచి ఆయన చరిత్ర అంతా చదవండి. ఒకటి కాదు, రెండు కాదు, తప్పు మీద తప్పు అలా చేసుకుంటూనే వెళ్ళిపోయాడు ఆయన. అందువల్ల దేవుడు కూడా అనుకున్నాడు, ఇంక ఇటు సెట్ అవడు, వేస్టెడు, ఇన్ని తీసేద్దాం అని చెప్పేసి దేవుడు నిర్ణయించుకున్నాడు, చేశాడు ఆ పని. అంటే ఇక్కడ నువ్వు అక్కడ స్టార్టింగ్లో నేనంతటా నేను సాహసించాను, అక్కడ దరిద్రం పని చేసావు కదా, అక్కడి నుంచి నీ యొక్క పతనం స్టార్ట్. కనుక ఇక్కడ సాకులు చెప్పకూడదు, ఇక్కడ సాకులు చెప్పాడు. ఇక్కడ మీరు గమనించండి, ఆకోరు గురించి విన్నారా? ఆకోరు లోయ గురించి విన్నారా? ఆకాను గురించి విన్నారా? ఆకాన్ ఏం చేశాడండి? ఏం చేశాడు? ఏం చేయలేదా? యెహోషువనే 2 మొక్కలు నరికేశాడు, తెలియదా? ఏం చేశాడండి? ఆకాన్ ఎవరు ఇంతకీ? ఆకాన్ ఎవరు? బాలుడు. ఇక్కడ ఉన్నారా మీరు? బొమ్మ పోయిందని బాధలో ఉన్నారా ఏంటి? ఎందుకు అలా ఉన్నారు? ఎవరండి? ప్రవక్త, సైన్యాధిపతి. అయ్యో, అంటే మీరు ఇంకా చాలా ఎక్కువ తెలుసుకోవాలి ఆకాను గురించి. ఆకాను ఆయన లాస్ట్ డేస్లో ఆయన అలాగ అయిపోవడమే చూస్తున్నారు. కానీ అంత ముందు చూస్తే మీరు ఈ ఐగుప్తులో నుంచి మోషే ఉంటున్నప్పటి నుంచి కూడా చాలా చక్కగా నమ్మకమైన వాడుగా, ధైర్యశాలి. ఎవరు? ఆకాను. యెహోషువ నాయకత్వంలో యుద్ధాలు గెలిచారు యెహోషువ. అంటే అందులో ప్రధాన పాత్ర పోషించింది ఆకాను. ఆకాను మామూలుడు కాదండి, చాలా చాలా ఒక యుద్ధశూరుడని చెప్పాలి, చాలా చాలా గొప్ప వీరుడైన, అలాంటి బలశాలి, పరాక్రమశాలి, స్ట్రాటజికల్గా కూడా చాలా చక్కగా ఆలోచిస్తాడు. ఒక రైట్ హ్యాండ్ లాగా అనమాట యెహోషువకి. అలాంటి వ్యక్తి, ఆయనకున్న ఒక చిన్న బలహీనత ఏంటది? సేనార వస్త్రం కదా, ఒక చిన్నది అదే అలాగా. అయితే ఇది ఎందుకు నేను చెప్తాను, ఇది ఆల్రెడీ మీరు విని ఉంటారు, కానీ అందులో యాక్చువల్లీ పాయింట్ మీరు మిస్ అయిపోతూ ఉంటారు, సరిగ్గా ఎక్కించుకోరు కదా. ఇక్కడ తప్పు ఆయన చేసేయడని తెలిసిపోయి అంత అయిన తర్వాత ఆయన ఒప్పుకోవడానికి లేట్ చేస్తాడు. ఒప్పుకోవడానికి లేట్ చేసినందున ఆయన పరిస్థితి ఏమైపోయిందట?
అయితే మీరు అంటారు కదా, తప్పు ఒప్పుకుంటే వారు క్షమాపణ దొరుకుతుంది అంటే, ఆయన తప్పు ఒప్పుకున్నాడు కానీ క్షమాపణ దొరకలేదు. కారణం ఏంటి? ఇట్ ఈస్ లేట్, అయిపోయింది. అదనమాట ఇక్కడ తెలియజేయాల్సిందే. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తే ఈ యొక్క సౌలు, ఆయన దేవుడు చూశాడు ఎక్కడన్నా మారుతాడని స్టార్టింగ్ నుంచి చూసుకుని వస్తున్నాడు. కానీ ఆయన ఎక్కడ కూడా మారకపోగా ఇంకా ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువైపోయింది అంటే ద్వేషం పెరిగిపోయింది. పాపం నుంచి ద్వేషానికి వెళ్ళిపోయాడు. ఎవరి మీద? దావీదు మీద. అదే మీరు చాలా బాధపడి ఉంటారు కదా. కనుక అంత ద్వేషం పెరిగిపోయినప్పుడు ఇంకేం చేస్తాం? ఇంకా ద్వేషం ఏంటట? అసూయ, ద్వేషం, ఇవన్నీ కూడా ఏమంటారు? ఇవన్నీ దేవునికి ఇష్టం అండి కదా. అందుకనే గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ శరీర కార్యాలను రాసి అందులో ఇవి కూడా చేర్చారు. కనుక వాటిని నాశనం చేస్తాయి. కనుక ఈయన నాశనం చేయడానికి ఈయన ముందు సరి చేసుకోకుండా సాకులు చెప్పి అలా ముందుకు వెళ్ళిపోతా ఇవన్నీ పెంచుకుంటూ పోయాడు. కాబట్టి సౌలు చేతిలో నుంచి రాజ్యాన్ని దేవుడు తీసేసి ఆయన పతన స్థితికి ఆయన వెళ్ళిపోవడానికి కారణం. అంటే ఇదంతా ఎక్కడ మొదలైంది? ఒక చిన్న ఎక్స్క్యూజ్, అవునా? ఒక సాకు చెప్పడం వలన ఇదంతా కూడా స్టార్ట్ అయింది. కనుక సాకులు చెబితే ఎంత నష్టపోతామంటే అమూల్యమైనది మీరు పోతుంది. అది ఏంటట? మీ ఆత్మే మీరు కోల్పోతారు. మీరు అనుకోవచ్చు నా డబ్బా, ధనమా, ఇవన్నీ అంటే అవి కూడా పోతాయి, అంతకంటే విలువైనది కూడా పోతుంది. ఇక్కడ అవి ఇప్పుడు మనం మాట్లాడుకున్న అందరికీ అవే ఆల్మోస్ట్ పోయాయి. మహిమను పోగొట్టుకున్నారు మొదటి యొక్క స్త్రీ పురుషులు కదా. ఆ తర్వాత ఆయన తన యొక్క పరిస్థితినే శాపగ్రస్తం అయిపోయాడు. అలా ఒకటి అన్నీ కూడా నాశనం అయిపోతా ఉన్నాయి. ఇంకా చూద్దాం, మత్తయి సువార్త 25వ అధ్యాయము 24, 25 వచనాలు చూడండి. తర్వాత ఒక తలాంతు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడవు, చల్లని చోట పంట కూర్చుకొని వాడునైనా కఠినుడు అని నేను ఎరుగుదును. చూడండి, ఎవరండి ఇక్కడ ఒక సోమరపోతు, అవునా? ఒక దాసుడు. యేసుప్రభు అనంట ఒక యజమాని అనుకుంది. ఎందుకంటే అవన్నిటికీ ఆయనే, ఆ ప్లేస్లో ఆయనే ఉంటారు. వాస్తవంగా అలా చెప్తారు ఆయన ఆ యొక్క పారబుల్స్ అన్నిటిలో కూడా. కాబట్టి ఆ యజమాని వచ్చి కొంతమందికి కొన్ని ఇచ్చాడు. తలాంతులన్నీ కూడా మీరు వృద్ధి చేసుకోమని చెప్పాడు. అందులో ఒకడు విషయం గురించి అక్కడ రాయబడింది. తరువాత ఒక తలాంతు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా, నీవు విత్తిన చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకున్న వాడునై కఠినుడవై నేను ఎరుగుదును. అంటే ఇచ్చిన దాన్ని ఎవరన్నా సరే దాన్ని ఏం చేయాలని రెట్టింపు చేసుకోవాలి కదా. దేవుడు మీకు ఇచ్చిన తలాంతు ఏదన్నా కానివ్వండి, అది పాటలు పాడేయడమో, లేకపోతే వాక్యం చెప్పడమో, లేకపోతే బయట సువార్త పరిచయం చేయడమో, లేకపోతే శుభ్రం చేయడమో, ఏదన్నా కానీ అందులో దాన్ని ఏం చేయాలంటే ఎక్కువ చేసుకోవాలి. అది దేవుని యొక్క చిత్తానికి లోబడుతూ మనం ఏంటంటే దేవుని మహింపరిచే రీతిలో మనం ముందుకెళ్తూ ఉండాలి. కానీ ఈయన ఏం చేశారంటే దాన్ని కూడా తవ్వి ఎక్కడో దాచిపెట్టాడు. ఏమీ లేదు. దానివల్ల ఏమైందట? పైపై చేయమంటున్నాడట. మళ్ళీ ఒక సాకు చెప్తున్నాడు. ఆ సాకు చెప్పినప్పుడు దేవుడు అనుకున్నాడు, ఇంకా ఇది వేస్ట్, ఇంకా నువ్వు వాడితే పర్వాలేదు, కానీ నువ్వు వాడకుండా దాన్ని అలా దాచిపెట్టడం వలన ఎవరికీ ప్రయోజనం లేదు. కనీసం అది నీకన్నా ఉపయోగపడిందా? నీకు పడలేదు. ఎవరు బయటోడికి పడిందా? వాడికి పడలేదు. అటు సాకులు చెప్తున్నారన్నమాట. కాబట్టి లేజీ సర్వెంట్ వీడు కూడా అదే నష్టపోయాడు. మేబీ ఇచ్చిన దాన్ని నమ్మకంగా నువ్వు కానీ కాపాడుకొని రెట్టింపు చేస్తే మేబీ యజమాని సంతోషపడి ఇంకా ఇచ్చేవాడేమో నీకు. ఇంకా ఇప్పుడు కూడా యజమాని స్థానంలో దేవుడే ఉంటే దేవుడు చేసే పని అదే. అందుకని కదా ఈ యొక్క లూకా సువార్తలో కానీ ఈ యొక్క సువార్తల్లో కూడా మనం చూస్తే ఉపమానాల్లో దేవుడు చెప్తాడనమాట, ఫలించిన ప్రతి చెట్టు ఏం చేయాలట? ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికే వెళ్ళాలి. కాబట్టి ఫలించిన ప్రతి చెట్టు అంటే చెట్టు మీరే కదా, అవునా? మరి ఏం చేయాలి అప్పుడు? మీరు ఫలించకపోతే ఆ చెట్టుకు పట్టిన గతే మీకు పట్టాలి, అంతే కదా లేఖన ప్రకారంగా. కనుక సమయం ఇవ్వమని ఆ తోటమాలి యజమానిని కోరుకుంటున్నప్పుడు ఏం చేశారట? సరే ఇంత టైం ఇస్తున్నాను అన్నప్పుడు ఆయన ఏదేదో చెప్పాడు. అది ఫలించిందో లేదో తర్వాత మనకు తెలియదు, అది అవుతుందో లేదు. ఎందుకంటే అక్కడతో ఆపేశాడు అది ఆ ఉపమానం. ఎందుకంటే ఇంకా టైం నీకు ఇచ్చాడు అనమాట. అది ఫలిస్తే ఓకే, లేదంటే కట్ చేసి అందులో పడేస్తాడు.
కనుక మీకు కూడా సమయం ఇవ్వబడింది, మీరు ఇంకనూ ఉన్నారు కాబట్టి కనుక మీరు కూడా ఆలోచించండి. సాకులు మీరు చెప్పకూడదు. ఫలించాలంటున్నప్పుడు ఫలించాలంతే, చెయ్యాలంటున్నప్పుడు చెయ్యాలంతే. రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, అప్పుడు చేస్తాను, ఇప్పుడు చేస్తాను అనకూడదు దేవుని పనిలో. ఓకే. కనుక ఇక్కడ తను అలా చేసినందున ఆ నెపం చెప్పడం వలన తను నష్టపోయాడు. దేవుడు మరలా ఆయన ఇంకేమి ఇవ్వలేదు, ఆ యజమాని ఇంకా ఏమి ఇవ్వలేదు, ఇంకా శబాష్ కూడా అనలేదు, కనీసం మెచ్చుకోలేదు కూడా. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఇంకా చూద్దాం, అపోస్తుల కార్యం 24:25 చూడండి. చదవమ్మా. అప్పుడు పేస్తు, అగ్రిప్పరాజా, ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనుషుని చూచుచున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరూ వీడు ఇక బ్రతుక తగడని కేకలు వేయి. రాంగ్ వేసాను. 24-25 చెప్పాను నేను. చదవమ్మా అది, అందులో చదవండి, బైబిల్ చదవండి. అప్పుడతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్సు మిగులు భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైనా నిన్ను పిలిపింతునని చెప్పెను. అది ఈ ఫెలిక్స్ ఏం చేశారటండి, అక్కడ చెప్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నప్పుడు ఆయన వేసిన ప్రశ్నకి ఈయన సమాధానం చెప్పలేక కంగారు పడిపోయి, అమ్మో ఒకవేళ కానీ నేను ఓకే చెప్తే నేను విమర్శ ఎదుర్కోవాల్సి వస్తుంది, కనుక నేను ఇప్పుడు అలా చేయలేను అని ఏం చేశారంటే, నాకు టైం లేదు, ఇప్పుడు నాకు సమయం లేదు అని చెప్పేసి తప్పించుకున్నాడు. ఒకవేళ కానీ ఆయన కరెక్ట్గా ఆయన ఒప్పుకొని ఉండుంటే ఆ రోజు ఆ ఫెలిక్స్కి దొరికేది ఏంటో తెలుసా, గొప్ప రక్షణ దొరికేది. అంటే నువ్వు సాకు చెప్పడం వలన నువ్వు రక్షణను కోల్పోయావు. అక్కడ ఫెలిక్స్కి అలాగే జరిగింది. కనుక చాలామంది కూడా, నేను కూడా చాలామందితో నేను మాట్లాడుతున్నప్పుడు, అన్యులతో మాట్లాడినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు కొంతమంది చక్కగానే వాళ్ళు రిసీవ్ చేసుకొని వారు రక్షణ పొందిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ కొంతమంది ఏంటంటే, నేను చెప్పింది రైట్ అని వాళ్ళకి తెలుసు, వాళ్ళు అనుకుంటుంది రాంగ్ అని వాళ్ళకి తెలుసు, కానీ ఈగో. అందువల్ల ఏంటంటే, ఇప్పుడు వద్దులే అన్నా, తర్వాత మాట్లాడదాం అన్నా, అయినా బయటికి వెళ్ళాలన్నా ఇలాంటి సాకులు తెర మీదకి తీసుకొస్తారు. అలా తీసుకొచ్చినప్పుడు ఏం జరిగింది, మళ్ళా నేను ఆ వ్యక్తిని కలను, మళ్ళా నేను మాట్లాడేది లేదు, నాకు టైం ఉండదు, ఎక్కడో ఎప్పుడో తెలియదు, అయిపోయింది అక్కడతో. అంటే ఆ రోజు కానీ నువ్వు కానీ విని ఉంటే, రక్షణ సువార్త విని ఉంటే, ఖచ్చితంగా దేవుడు ఒక జీవితంలో ఒక కార్యం చేసును. ఇక్కడ ఫెలిక్స్ చేసిన పని ఏదంటే, మిస్ అయిపోయాడు రక్షణనే. అంటే సాకులు ఏం చేస్తాయంటే, చెప్తున్నాను కదా, మీ జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది, చివరిగా మిమ్మల్ని శాశ్వతంగా దేవుడి నుంచి దూరం చేస్తాయి. చిన్నవే అనుకోవచ్చు మీరు, ఈ సాకులు చిన్నవే, ఏముంది, ఎందుకు రాలేదంటే ఏదో చెప్తారు, అది నిజంగా అంత ఇంపార్టెంట్ కాదని మాకు తెలుసు, అది మీకు తెలుసు, అయినా సరే చెప్తారు. అరే మేము వినాలి కదా, ఓకే అన్నాడు, వింటాం, కానీ నష్టపోయింది నేను కాదు, మీరే. కనుక ఇప్పుడు వరకు మనం చూసిన 7 కూడా చెప్పిన సాకుల వలన వారు అంత నష్టపోయారు. తిరిగి మరలా వారు దేవుని యొద్దకు చేరినట్టు కూడా ఒక్క ఆధారం కూడా లేదు. అయితే ఆదాము హవ్వ ఒక ఎక్సెప్షన్ ఉండొచ్చు, ఎందుకంటే వారు మొదటి వారు, తర్వాత మేబీ తర్వాత కాలంలో వారు మిస్టేక్స్ చేసినట్టు మనకి కనబడలేదు. అక్కడే స్టార్టింగ్లోనే అవి ఇవ్వబడ్డే, తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుని వెళ్ళిపోయారు. 930 సంవత్సరాలు బ్రతికాడు, చనిపోయాడు. మేబీ దేవునికి మధ్యలో ఏదో ఉండొచ్చు, కాబట్టి వారు ఉండొచ్చు. కానీ మిగతా 5 వారి గురించి ఎక్కడా లేదు. తర్వాత వాళ్ళు ఒక కాలక్రమేపీ వాళ్ళ గురించి మంచి రిపోర్ట్స్ లేవు. కనుక ఇక్కడ సాకులు చెప్పిన ప్రతి ఒక్కరు కూడా నష్టపోయారు, కోల్పోయారు. దేవుడు ఇచ్చినాక బహుమానాలే కానీ ఆశీర్వాదాలే కానీ వారి పాత్రులు కాలేకపోయారు. కనుక మీ పరిస్థితి ఏంటి? మీరు సాకులు చెప్పేవారిగానే ఉంటున్నారా? రాలేదా అంటే రాలేదు, మాకు తెలీదా, రాలేదు కాబట్టి ఎవరిని అడుగుతాడు. దానికి కరెక్ట్గా సమాధానం చెప్పడం నేర్చుకోవాలి, అది విజ్ఞత. రాలేదంటే ఎందుకు రాలేదో చెప్పాలి, అది. కనుక ఇక్కడ కూడా ఈ యొక్క 7 కూడా మనం చూస్తే అందరూ కూడా వివిధ రకాలైన సాకులు చెప్పారు. దేవుని దగ్గర నుంచి పొందుకోవాల్సిన అమూల్యమైనవన్నీ కూడా వారు కోల్పోయారు. కానీ ఇక్కడ 2 వ్యక్తులు మనం చూస్తే వారి గురించి మనం ధ్యానం చేసి మనం వెళ్ళిపోవచ్చు. ఓకే, ఒకటి ఏంటంటే చూద్దాం, నిర్గమకాండం 4వ అధ్యాయము, నిర్గమకాండం 4:10 చదవండమ్మా. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో
మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడను. రైట్. ఇక్కడ ఇది ఒక్కటే కాదండి, ఇది ఒక్కటి చూపిస్తారని అంతే. ఎవరండి? మోషే. ఏం చేస్తాడట? ఆ 4వ అధ్యాయంలో స్టార్టింగ్ నుంచి చూడండి, 3 నుంచి చదివితే నువ్వు ఎవరని చెప్పాలి, ఇవన్నీ మాట్లాడతాడు. ఆఖరికి వచ్చి ఇక్కడ ఆగాడు. ఇక్కడికి ఆగినప్పుడు దేవుడు శుభ్రంగా కిందనంతా మాట్లాడతాడు. నీకెందుకు టెన్షను? మీ అన్న సూపరు, స్పోక్స్ పర్సన్, చాలా బాగా మాట్లాడతాడు కనుక నీకు మీ అన్న సాయం చేస్తాడు, మీ అన్నతో పాటు నువ్వు వెళ్ళు చాలు అని ఆయనకి అది సముదాయించి అది చెప్పి ఇది చెప్పి దేవుడు ఏం చేశారట, మొత్తానికి ఆయన్ని పంపించాడు. అంటే ఇన్ని సాకులు చెప్పినప్పటికీ కూడా దేవునికి లోబడ్డాడు మోషే. ఇందాక ఎవ్వరూ లోబడలే. ఇక్కడ ఈయన మాత్రమే దేవుడికి లోబడినందున మరి మోషే ఎలాగైపోయాడండి? దేవుని దృష్టిలో ఉన్నాడా? మోషేకి ఎంతటి ఘనత అండి! ఇశ్రాయేలు సమాజం అంతా కూడా మోషే చుట్టూ తిరిగారు కదా 40 సంవత్సరాలు. మోషే చనిపోయిన తర్వాత కూడా ఆయన గురించి ఎన్ని దినాలు వాళ్ళందరూ కూడా దుఃఖసాగరంలో ఉన్నారు. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే వారు దేవుడికి కంటే కూడా మోషేకే ఎక్కువ వారు ప్రాధాన్యత ఇస్తారు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. ఇప్పటికీ కూడా యూదులు మోషేకి ఎంత వెయిట్ ఉందనుకున్నారు? ధర్మశాస్త్రము ఎవరి ద్వారా ఇవ్వబడింది? దేవదూతుల చేత రాయబడి మోషే ద్వారా ఇశ్రాయేలుకి పరిచయం చేయబడ్డాయి. మోషే మామూలుడు కాదు, సామాన్యుడు కాదు. మోషే గురించి అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో మీరు చదువుకోండి. సకల విద్యల్లో ప్రావీణ్యుడు, అంతటి యొక్క ఘనత పొందినవాడు, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు చాలా చక్కగా. ఇంకా సంఖ్యాకాండంలో మీరు కానీ చూస్తే 12వ అధ్యాయంలో కానీ మోషే గురించి ఇచ్చిన మంచి స్టేట్మెంట్స్ ఏంటంటే, భూమి అంతటిలో మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనేది. ఇలాంటి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ అపోస్తలుడు పౌలుకు కూడా ఇవ్వలేదు. ఆయన ఎంత సేవ చేశాడు అంటే, దేవుడు ఒక కామెంట్స్ లేకపోతే ఒక కాంప్లిమెంట్స్ ఇచ్చాడు అనుకోండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకరికి ఎప్పుడు కూడా రిపీట్ అవ్వదు. అదే నూతన ప్రత్యక్షతలు కూడా అలాగే ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. అదనమాట ఇక్కడ ఇక మోషే అంతటి వాడు కానీ సాకులు చెప్పాడు. కానీ తర్వాత చివరిలో ఏమైపోయాడట, ఓకే సరే నువ్వు చెప్పిందే సరేలే వెళ్తానులే, ఏం చేయమంటావు. ఇంకా అసలు మోషేకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఎందుకు ఇష్టం లేదు మోషే ఐగుప్తు వెళ్ళడానికి? చెప్పాలి. ఎందుకు ఇష్టం లేదండి? ఆహాహా, అది కాదు యాక్చువల్ రీజను. అదే ఇవన్నీ సాకులే. ఇవన్నీ తర్వాత కాలంలో మీరు చూసారా మోషే మాట్లాడుతున్నప్పుడు ఎంత స్పష్టంగా మాట్లాడాడు. వాక్చాతుర్యం కలిగిన వాడు మోషే, మామూలుడు కాదు. ఊరికినే ఇవన్నీ కూడా సాకులు అంతే. ఆయన ఎందుకు వెళ్ళడానికి ఇష్టపడలేదంటే, ఐగుప్తుని చంపేస్తాడు, చంపేసి అక్కడి నుంచి పారిపోతాడు, ఎక్కడికి మిథ్యానికి వెళ్ళిపోతాడు. అప్పటికే అందరికి కూడా వెతుకుతూ ఉంటారు ఇతన్ని. మోషే ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దామని. ఈ రామ్సేసు వీళ్ళంతా కూడా అక్కడ ఆల్రెడీ ఉంటున్న ఈ యొక్క సైన్యాధిపతులు వీళ్ళంతా కూడా మోషే మీద అలర్ట్ వేస్తారన్నమాట. తలకింత అంటారు కదా, మరి ఎంత ప్రకటించారో తెలియదు కానీ మొత్తానికి అలాంటి పరిస్థితుల్లో ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడికి వెళ్తే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందని ఊహించుకొని ఆయన ఈ యొక్క సాకులు ఇవన్నీ చెప్తున్నాడు తెర మీదకి. కానీ దేవుడు ఏం చేశాడట, ఈ 40 సంవత్సరాలు ఈయన ఎక్కడికి వచ్చాడు, మిథ్యాన్లోకి వచ్చినప్పుడు మొత్తం కథ మార్చాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళకి అసలు జ్ఞానమే లేదు, మర్చిపోయారు అంతా కూడా, ఏమీ లేదు. పైపెచ్చు వేషధారణ కూడా మారిపోయింది. యవ్వనస్తుడిగా ఉన్నాడు కదా 40 సంవత్సరాలు, ఒక యువరాజుగా కొనసాగాడు. 80 సంవత్సరాలకి ఎలా ఉంటాడో మార్పు చెందుతారు కదా. అన్నీ మారిపోయాయి. గడ్డం వచ్చింది, వస్త్రాలు మారిపోయాయి, చేతిలో కర్ర వచ్చింది, చాలా అంతా మారిపోయాడు. మారిపోయి వచ్చిన ఎవడు గుర్తుపడతాడు? ఎవడు గుర్తుపట్టలేకపోయాడు. ఈయన ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు, అగో నేను వచ్చాను కదా, ఎలాగా నా దేవుడు పంపాడని ఈయనే చెప్పుకుంటున్నాడు అంతే. కాబట్టి ఇక్కడ సాకులు చెప్పిన వారిలో మనం చూసాం 7 కూడా. వారందరూ కూడా వారు ఎందుకు పనికి రాకుండా పోయారు, దేవుని యొక్క అమూల్యమైన యొక్క ఆశీర్వాదాలు వారు కోల్పోయారు. ఈయన కూడా సాకు చెప్పాడు కానీ ఈయన మరలా లోబడినందున నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఏంటంట, వెనక్కి వచ్చిన వారంతా కూడా ఆశీర్వదించబడ్డారు కదా. ఇక్కడ సాకులు చెప్పిన వారందరూ ఎలా పోయారు, మరలా వారు దేవునికి లోబడలేదు. కానీ ఇక్కడ సాకులు చెప్పినప్పటికీ కూడా దేవునికి లోబడినందున
ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. ఒక ఉన్నతంగా, ఒక ప్రవక్తగా, ఒక నాయకుడిగా కొనసాగాడు కదా. 120 సంవత్సరాలు ముసలి వయసులో కూడా కళ్ళుకి కలద్దలు పెట్టలేదట కదా. మనం ఇప్పుడు చిన్న పిల్లలకి భూతద్దాలండి మళ్ళా, మరి ఆలోచించండి. కాబట్టి దృష్టి మాంద్యం లేకుండా బతికాడు, చక్కగా బతికాడు. ఏ ఒక్క సిక్నెస్ అనేది, ఇంకా పౌలన్నా సరే నాకు ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి, కాలు ఇది కళ్ళు బాలేదని ఏవో చెప్తున్నాడు, కానీ మోషే ఎక్కడ కూడా ఎక్కడ లేదే ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు బైబిల్ కూడా ఎక్కడ చెప్పలే, చనిపోయే వరకు కూడా. మరి అది కాదంటారా? ఎందుకని అంతటి ఆశీర్వాదం? దేవునికి లోబడ్డాడు. ఆయన సాకే చెప్పాడు కానీ దేవునికి లోబడ్డాడు. దేవుడు ఆయన్ని ఎలా ఉన్నతంగా పెట్టేశాడు. హల్లెలూయా. ఇంకొకటి చూద్దాం, లాస్ట్. సంతోషించండిరా. రైట్, చూద్దాం. ఇర్మియా గ్రంథం చూడండి 1:6. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగింపుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేననగా. రైట్, ఇక్కడ కూడా ఇర్మియా ఎవరండి? ఈయన చూస్తే ఒక 10 ఏళ్ళు, నాకు తెలిసి ఐ థింక్ 12 సంవత్సరాలు, అంటే చరిత్ర ప్రకారం 12 ఏళ్ళకే దేవుడు ఆయన ఏం చేశాడట, ఒక ప్రవక్తగా నియమించి ఇశ్రాయేల్ ప్రజల మీదకి వదిలేశాడు. వెళ్ళిరా చెప్పరా అని. ఇప్పుడు 12 ఏళ్ళు అంటే ఎంత వయసు ఉంటుంది? అంటే ఏ క్లాస్ చదువుతారు? 10-12 సంవత్సరాలు అంటే 6th 6th 7th అంటే పరిపక్వత ఉంటుందండి, మెచ్యూరిటీ ఉంటుందా? అంటే నేను ఎందుకు మెన్షన్ చేస్తానంటే, నాలెడ్జ్ ఉంటుందా వాళ్ళకి? 6-7 ఒక 12 సంవత్సరాలు అంటే బాలుడా, వృద్ధుడా, యవనస్తుడా? చిన్న వయసు కదా, చిన్న పిల్లలు. అలాంటి అంత వయసులో ఉన్న వారికి పరిపక్వత ఏముంటుంది, స్టెబిలిటీ ఏముంటుంది, లోతుగా ఆలోచించిన ఏముండవు. అలాంటి వాడిని రాజుల దగ్గరికి వెళ్ళిపోయి, అప్పటికే ఈ రాజులు ఈ ఇశ్రాయేల్ ప్రజలు తిరుగుబాటు చేస్తూ వాళ్ళు ఎంతగా ఉన్నారంటే వారిని ఎవరు ఆపలేరు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి గడ్డు కాలంలో ఇలాంటి బాలుడిని దేవుడు లేపి పంపిస్తే ఆయన అంటున్నాడు అన్నమాట, అందుకు అయ్యా ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడినే, నేను చిన్నోన్ని, నన్ను పంపిస్తున్నావు రాజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కరెక్ట్ చేయమంటున్నావు, వాళ్ళు నన్ను ఎలా వింటారు? ఇప్పుడు ఇర్మియా చరిత్ర చదవండి మీరు, 52 అధ్యాయాలు అద్భుతంగా ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. ఆల్రెడీ నేను దాని గురించి 1-2 నేను ఒక మెసేజ్ చెప్పాను మీకు. ఇర్మియా గ్రంథంలో మీరు గమనిస్తే ఆయన 1 కాదు 2 కాదండి, ఎన్నిసార్లు నిందించబడి హేళన చేయబడి ఆయన్ని శుభ్రంగా చెట్టుకేసి కొట్టేస్తారు శుభ్రంగా. ఇప్పుడు చూడండి, యేసు ప్రభుని సిలువ వేసిన తర్వాత, సిలువ వేయిస్తున్న టైంలో, వేయక ముందే ఆ వస్త్రాలు చింపేసి ఆయన్ని ఒక బ్లైండ్ ఫోల్డ్ చేసి ఒక గేమ్ ఆడతారు, కళ్ళు మూసి కొడతారు. ఎవరు కొట్టారు చెప్పు అని ఇలా అంటారు. అలాగా ఈ బాలుడిని ఏం చేస్తారంటే చెట్టుకేసి కట్టేసి పరిహాసం చేస్తుంటారు అన్నమాట, కొడతారు. చిన్నపిల్లడు కదా, ఈ చిన్నపిల్లని ఎలా కొడతారు, ఎలా ట్రీట్ చేస్తారు, అసలు వాల్యూనే ఉండదు. అలా కొట్టి, అలా ఏడిపించి, అలా మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి చెట్టుకేసి శుభ్రంగా మొత్తం ఒళ్ళంతా కూడా తట్లు దేరిపినట్టు కొడతారు. ఎవరు? ఈ ఇర్మియాని. కొడితే ఆయన నడవలేక, మాట్లాడలేక చాలా ఇబ్బంది పడిపోయి ఇంటికి వెళ్ళి ఎంతో ప్రార్థన చేసి దేవుడికి అడుగుతూ ఉంటాడు, ఎందుకు నాకు ఈ పరిస్థితి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎవరు అసలు నా మాటకే విలువ లేదు అని ఇలాగ అన్నీ చెప్తా ఉంటాడు. ఈయన కూడా ఇలాంటి సాకులు చెప్తాడు, ఎందుకంటే అవమానాలు పడుతున్నాడు కదా, వయసు లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, చిన్న పిల్లోడు కాబట్టి. ఇలాగ అందరూ అలా అపహాసం చేస్తూ టార్చర్ చేస్తున్నప్పుడు ఆవిడ అంటారు, నేను బాలుడిని అంటున్నప్పుడు, దీని తర్వాత నుంచి మీరు 10వ వచనం నుంచి మీరు చదివితే దేవుడు ఆయనతో మాట్లాడేది అద్భుతంగా ఉంటుందండి, చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఎలా అంటే, నీ నోట్లో నా మాట ఉంచుతాను, వెళ్ళు మాట్లాడు, చూద్దాం ఏం చేస్తారో అని చెప్పినప్పుడు, ఇలా చెప్పినోడు, అలా నిందలు అవమానాలు ఎన్నో ఇబ్బందులు పడినోడు అయినా సరే లోపడతాడు. ఎంత లోపడతాడంటే, మళ్ళా పర్వాలేదు నన్ను కొట్టినా పర్లేదు అనుకున్నాడేమో, మళ్ళీ వెళ్ళాడు చేశాడు అన్నీ కూడా. తర్వాత కాలంలో మీరు చూడండి, ఆ తర్వాత 52 అధ్యాయాల్లో కూడా చూస్తే తనకున్న జ్ఞానము ఎంత విలువైనది, ఎంతో అమోఘంగా ఉంటుంది. మీరు అంటే అది చెప్తున్నాను కదా, మీరు చదివితే తెలుస్తుంది. ఈ పని నేను చెప్పడానికి సమయం సరిపోదు. 52 అధ్యాయాలు కూడా అద్భుతంగా వివరణ ఉంటుంది. నెబుకద్నెజరు
పిచ్చోడైపోతాడన్నమాట. ఈ యొక్క దండయాత్ర చేస్తుంటాడు కదా, యూదుల్ని ప్రతి 10 ఏళ్ళకి దండయాత్ర చేస్తూ పట్టుకెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటి క్రమంలో తీసుకెళ్ళిపోతున్న టైంలో ఈ ఇర్మియాను చూసి, ఇర్మియాను మాత్రం ఏమనద్రా అనేకులకే చెప్పి, బబులోను సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళకి చెప్పి వెళ్తాడు. కారణం ఏంటి? అంత అద్భుతమైన జ్ఞానము కలిగిన వాడు ఈయన. అదే మీరు చదవండి, అవన్నీ కూడా మీకు తెలుస్తుంది. ఇర్మియా మామూలుడు కాదండి, ఈయనే కదా. కాబట్టి అంతగా సాగు అయితే చెప్పాడు, కానీ తర్వాత ఎక్కడా కూడా వెనదీయలేదు. దేవుని యొక్క పనిలో దేవుని కొరకు నిలబడిపోయిన వ్యక్తిగా ఒక మంచి ప్రవక్త. ప్రవక్త కంటే ముందు శాస్త్రులు అంటే తెలుసా? స్క్రైబ్స్ అంటారు. అంటే రాజుల దగ్గర గ్రంథస్థం చేస్తున్నవారు. ఇప్పుడు మనకి ఈ యొక్క సువార్తల్లో 3 గుంపులు కనబడతాయి కదా. ఒకటి పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు. ఈ శాస్త్రులు అనబడిన వారు అమోఘమైన జ్ఞానం కలిగిన వారు. వారు గ్రంథస్థం చేస్తారు రాజుల దగ్గర. అలాగే ఇక్కడ కూడా ఈయన కూడా ఎవరు? ఎజ్రా శాస్త్రి. ఆయన కూడా శాస్త్రే, యాజకుడు. ఈయన ఇర్మియా కూడా శాస్త్రే, అలాగే ప్రవక్త. కాబట్టి వీళ్ళు చాలా చక్కటి యొక్క జ్ఞానం కలిగిన వారు, మంచి నైపుణ్యం ఉంటుంది వాళ్ళకి. కాబట్టి అలాంటి వాడు బాలుడి దశలో ఉంటున్నప్పుడు సాకులు చెప్పాడు, కానీ తర్వాత మళ్ళా సెట్ అయిపోయాడు. దేవుడు అద్భుతంగా దేవుని ఆయన వాడుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ ఇద్దరే మనకి బాగా కనబడతారు. మరలా సంపూర్ణంగా అప్పగించుకొని మరి దేవుని యొక్క విధానంలో ఉన్నతంగా ఎదిగిన వాళ్ళు, ఒక మంచి చరిత్రలో ఒక మంచి రికార్డ్ సంపాదించుకున్న వాళ్ళు వీళ్ళు. మరి ముందు మనం ధ్యానించిన 7 వాళ్ళంతా కూడా ఎవరు కూడా లోబడలేదు. అందరూ కూడా వారికి తోచినట్టు వారు చేసుకొని పోయారు. దేవుడు దగ్గర నుంచి పొందుకోవాల్సిన అన్నీ కోల్పోయారు. అయితే ఇప్పుడు నా ప్రశ్న చివరిగా మీ సంగతి ఏంటి? అసలు మీరు సాకులు చెప్పారా లేదా? చెప్తున్నారా? నేను అడుగుతున్నాను ప్రశ్న. మీరు సాకులు చెప్పేవారుగా ఉన్నారా లేదా? ఉన్నారు కదా. ఉంటే ఈరోజు మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఏంటట? మీ ఒక పక్కోడికి తిరిగి చెప్పండి, సాకులు చెప్పొద్దమ్మా అనండి. అన్నారా? సరే, మళ్ళీ చెప్పండి, ఇక మీదట నేను సాకులు చెప్పను అని చెప్పండి. చెప్పరా? మీరు చెప్పిందంతా కూడా దేవుడు విన్నాడు, దేవుడు రికార్డ్ చేశాడు. జాగ్రత్త. నేను మర్చిపోతానేమో కానీ దేవుడు మర్చిపోడు. ఓకే, రైట్. కనుక సాకులు చెబితే మనం నష్టపోతాం. ఎంత నష్టపోతాం అంటే ఇవన్నీ కూడా మనం ధ్యానించాం. కనుక మీ పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఒక ఉన్నతంగా మిమ్మల్ని దేవుడు నడిపించాలి, దీవించాలి అనుకుంటున్నాడు. కానీ మీరు ఈ పనికిరాని సాకులు చెప్పి మీరు తప్పించుకుంటే దానికి మీరే పూర్తి బాధ్యత, దేవునికి సంబంధం లేదు. ఓకే, కనుక దయచేసి ఇక మీదట మనం సాకులు చెప్పేవారుగా ఉండకుండా దేవునికి మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఏం చేసుకుంటారో నాకు సంబంధం లేదు, కానీ దైవిక పరంగా మాత్రం నేను చెప్పాల్సిన బాధ్యత నాది. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం.